నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన మెదడు రోజుకి లక్షల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. మనం నడవడం, మాట్లాడడం, పరిగెత్తడం, నవ్వడం, ఇలా అనేక రకాల పనుల వెనుక మన నరాల వ్యవస్థ అనేది ఒకటి పనిచేస్తూ ఉంటుంది. మన మెదడుకి ప్రసరించేటువంటి రక్త ప్రసరణలో ఏమైనా అడ్డంకులు ఏర్పడినప్పుడు ఒక్క నిమిషంలో మన జీవితం తలకిందులైపోతుంది. దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ గా మనం పిలుస్తూ ఉంటాం. సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎవరిలో ఎక్కువగా మనం చూస్తున్నాం. సో ఎందుకు ఇటీవల కాలంలో ఎక్కువ అవుతుంది, దీనికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎటువంటి ట్రీట్మెంట్స్ మనకి నవ్వడేస్ అందుబాటులోకి వచ్చాయి, ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు సాయి దీప హాస్పిటల్స్ చందానగర్ నుంచి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ దీపారెడ్డి గారు. హలో మ్యామ్. థ్యాంక్ యూ అండి. బ్రెయిన్ స్ట్రోక్ ఈ మధ్యకాలం కొంచెం ఎక్కువగా పెరుగుతూ వస్తున్నాయి ఈ కేసెస్ అన్ని కూడా. ఎందుకు ఇలా పెరుగుతుంది? అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? స్ట్రోక్ అంటే చాలా మంది యాక్చువల్లీ హార్ట్ అటాక్ అనుకుంటుంటారు. నిజానికి స్ట్రోక్ అనేది బ్రెయిన్ స్ట్రోక్. హార్ట్ అటాక్ అనేది ఎంత మెడికల్ ఎమర్జెన్సీ, ఎంత ఇంపార్టెంటో బ్రెయిన్ స్ట్రోక్ కూడా అంతే ఇంపార్టెంట్, అంత మెడికల్ ఎమర్జెన్సీ. కాబట్టి దీనికి కూడా బ్రెయిన్ అటాక్ అనే పేరు పెట్టారు. యాక్చువల్లీ స్టాటిస్టిక్స్ విషయానికి వస్తే ప్రతి నలుగురిలోనూ ఒక్కరికి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది జీవితకాలంలో. అండ్ మీకు తెలుసో లేదు, స్ట్రోక్ అనేది సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్. అంటే ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్యలో వ్యాధుల వల్ల రెండవ స్థానం స్ట్రోక్ది. ఫస్ట్ స్థానం హార్ట్ అటాక్, ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అంటాం. సో రెండవ స్థానం స్ట్రోక్ది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి స్ట్రోక్ అనేది ఎంత ఇంపార్టెంట్. అండ్ సిక్స్త్ లీడింగ్ కాజ్ ఆఫ్ డిజేబిలిటీ. అఫ్ కోర్స్ హార్ట్ అటాక్ అన్న డిజేబిలిటీ కాజ్ చేయకపోవచ్చు. డిజేబిలిటీ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అవ్వడం. బట్ ఒక్కసారి స్ట్రోక్ బారిన పడితే లైఫ్ లాంగ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చే ముందు కూడా వాళ్ళకి కొన్ని రకాల, అందులో బ్లాక్స్ ఏర్పడేటప్పుడు కూడా కొన్ని రకాల సిమ్టమ్స్ అనేది వాళ్ళకి తెలుస్తుంది, సో ఇస్తుంది బాడీ. సో అలాగే స్ట్రోక్ కూడా ఎనీ సిమ్టమ్స్ ఇస్తుందా? దాన్ని రికగ్నైజ్ చేయగలుగుతున్నారా, లేకపోతే చేయలేకపోవడం వల్ల ఈ కేసెస్ ఎక్కువగా పెరుగుతుందా? ఎగ్జాక్ట్లీ. స్ట్రోక్ అవేర్నెస్ ఇంకా చాలా మందికి రావాలండి. అసలు స్ట్రోక్ సిమ్టమ్స్ని అందుకని మేము ఒక యాక్రోనిమ్ క్రియేట్ చేసాం. దాన్ని బీ ఫాస్ట్ అంటాం. ఓకే. సో దాన్ని ఎంత ఫాస్ట్గా గుర్తించాలి, అంతే ఫాస్ట్గా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. బీ ఫాస్ట్ అంటే BEFAST. సో బీ ఫర్ బ్యాలెన్స్, సడన్గా బ్యాలెన్స్ తప్పడం. ఈ స్టాండ్స్ ఫర్ ఐ, కంటి చూపు మందగించడం. ఎఫ్ అంటే ఫేస్ ఒక సైడ్కి లాగడం. ఏ అంటే ఆర్మ్, అంటే ఒక సైడ్ చేయి కానీ కాలు కానీ పని చేయకుండా పోవడం, లేకపోతే వన్ సైడ్ తిమ్మిర్లు రావడం. ఎస్ అంటే స్పీచ్, మాట తడబడ్డం. టీ స్టాండ్స్ ఫర్ టైమ్ టు కాల్ ఎమర్జెన్సీ. సో ఈ సిమ్టమ్స్ మీలో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా కానీ మీ నియర్ అండ్ డియర్ సడన్ చేంజెస్ కనబడ్డాయి అనుకోండి, ఇట్ ఈస్ స్ట్రోక్. యూ హ్యావ్ టు కాల్ అంబులెన్స్ ఎమర్జెన్సీ అండ్ యూ హ్యావ్ టు రష్ టు ద హాస్పిటల్. కానీ కొంతమందికి రేర్గా ఈ సిమ్టమ్స్ సడన్గా కాకుండా ప్రోగ్రెసివ్గా, అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ ఒక రోజులో కానీ 2 రోజుల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇది కూడా స్ట్రోక్ లక్షణాలని గుర్తించాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మినీ స్ట్రోక్ ఆర్ TIA, ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్స్ అంటాం. ఇదేంటంటే స్ట్రోక్ లానే సేమ్ నేను ఇందాక చెప్పిన సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి, కానీ తాత్కాలికంగా. ట్రాన్సియంట్ అంటే టెంపరీ, జస్ట్ ఫ్యూ సెకండ్స్ కానీ ఫ్యూ మినిట్స్ కానీ లేదా ఫ్యూ అవర్స్ వచ్చి మళ్ళీ దానికదా రికవరీ అయిపోతుంటుంది. దీన్ని TIAs అంటాం. బట్ ఇది వార్నింగ్ సైన్. మీ బ్రెయిన్ మీ బాడీకి వార్నింగ్ బెల్ ఇచ్చినట్టే. సో యూ హ్యావ్ టు కన్సిడర్ దిస్ సిమ్టమ్స్ ఆర్ వార్నింగ్. సో మళ్ళీ ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి న్యూరాలజిస్ట్కి చూయించుకొని తగిన టెస్ట్లు చేసుకొని టాబ్లెట్స్ వాడితే స్ట్రోక్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. అంటే జనరల్లీ కొంచెం సిమ్టమ్స్ ఇస్తూ మళ్ళీ తగ్గిపోతుండేటప్పుడు నెగ్లెక్ట్ చేస్తారు కదా, అయ్యా వచ్చింది మళ్ళీ తగ్గిపోయింది, నార్మల్ గా ఉన్నాను అని అనుకుంటారు. విత్ ఇన్ 24 నో టైం 24 కానీ 48 hours లో కానీ మీకు మేజర్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బెటర్ టు గో ఫర్ ప్రివెన్షన్ రాదర్ దాన్ క్యూర్ అంటాం. ఏ వయసు వారిలో ఎక్కువగా మనం చూడొచ్చు అంటారు? ఇంతకు ముందు అంటే హార్ట్ అటాక్ కూడా అలానే చెప్పేవారు, ఒక 40 above 50 above తర్వాత వచ్చేది అని. బట్ ఇప్పుడు మనం 20 years కూడా చూస్తున్నాం. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ కూడా అలానే ఉంటుందా? దాన్ని స్ట్రోక్ ఇన్ యంగ్ అంటాం. సో యూజువలీ స్ట్రోక్ ఈస్ కామన్ ఇన్ మోర్ దాన్ 40 years. బట్ 40 years కంటే పైబడక ముందే వచ్చే స్ట్రోక్ని స్ట్రోక్ ఇన్ యంగ్ అంటాము. దానికి కారణాలు జెనెటికల్ కాజెస్. లైక్ కొంతమందికి బ్రెయిన్లో బ్లడ్ వెజల్స్లో క్లాటింగ్ టెండెన్సీస్, జెనెటికలీ ప్రోకోయాగ్యులెంట్ స్టేట్స్ అని ఉంటాయి. సో బ్లడ్ ఆటోమేటిక్గా ఎక్కువ చిక్కబడిపోయి దానికదే రక్తం గడ్డకట్టుకుపోయి స్ట్రోక్స్ అనేవి వస్తుంటాయి. ఇంకా కొన్ని కారణాలు లైక్ స్ట్రోక్ ఇన్ యంగ్కి అబ్నార్మల్ వాస్కులర్ ఫార్మేషన్స్, అంటే బ్రెయిన్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ పుట్టుకతోనే నార్మల్గా కాకుండా అబ్నార్మల్గా ఉండడం. వాటిని ఏవి మాల్ఫార్మేషన్స్, అన్యూరిజమ్స్ అంటుంటాం. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి స్ట్రోక్ అంటే మైగ్రేన్. స్ట్రోక్ ఇన్కి మైగ్రేన్ కూడా ఒక కారణం. మైగ్రేన్ విల్ లీడ్ టు కాంప్లికేటెడ్ మైగ్రేన్ అండ్ ఇట్ విల్ లీడ్ టు హెమిప్లీజిక్ మైగ్రేన్. ఇది చాలా మందికి తెలియదు. సో వీ షుడెంట్
నెగ్లెక్ట్ ఈవెన్ మైగ్రేన్ ఆల్సో. ఇప్పుడు మైగ్రేన్ చాలా మందిలోనే చాలా చూస్తున్నాం, frequent. చిన్న పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మైగ్రేన్ ఎగ్జాక్ట్లీ అనేది. ఎగ్జాక్ట్లీ అంటే మైగ్రేన్ ఉన్న అందరూ భయపడాలని కాదు, బట్ స్టిల్ దట్ ఈస్ ఆల్సో ఎ ఫ్యాక్టర్. రైట్. సో మరి ఇప్పుడు సాధారణంగా మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని అంటే ఎక్కువ మంది వెంటనే చనిపోతారని అనుకోరు, కాకపోతే మన అవయవాలు అన్నీ కూడా దెబ్బతింటాయి. సో నడక కూడా రాదు, మాట రాదు, సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయని అనుకుంటారు. బట్ మీరు ఏదైతే చెప్తున్నారో ఎన్ని అవర్స్ లోపల మనం ఒకవేళ హాస్పిటల్కి వెళ్తే వీటి నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉంటుంది వాళ్ళకి? ఎస్ ఎగ్జాక్ట్లీ, అంటే గోల్డెన్ పీరియడ్ అని 4.5 hours అని అంటాము, బట్ అప్పటిదాకా వెయిట్ చేయలేం. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏఎస్ఏపీ విత్ ఇన్ అన్ అవర్ వెళ్తారా, 1.5 hour వెళ్తారా, ఎంత తొందరగా రీచ్ అయితే అంత బెటర్. బట్ 4.5 hours అనేది గోల్డెన్ పీరియడ్ అని ఎందుకంటామంటే అంతకు మించిన ఆ పీరియడ్ దాటిన తర్వాత ఒక క్లాట్ బస్టర్ ఇంజెక్షన్ ఇవ్వలేము. ఇస్తే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి విత్ ఇన్ 4.5 hours మనం ట్రీట్మెంట్ అందించుకుంటే బెటర్. సో దానికి సంబంధించిన ఇంజెక్షన్ అనేటివి రీసెంట్గా చాలా గైడ్లైన్స్ చెప్తున్నారు. ఆల్టిప్లేస్, టినెక్టప్లేస్, రకరకాల ఇంజెక్షన్స్ ఉంటున్నాయి. సో రికగ్నైజ్ యువర్ స్ట్రోక్ ఫాస్ట్ అండ్ బీ ఫాస్ట్. సో ఇంజెక్షన్ తీసుకుంటే మళ్ళీ నార్మల్ అయిపోతారంటారా? ఇట్ డిపెండ్స్ అగైన్, అంటే స్ట్రోక్ ఎంత పెద్దది, ఏ ప్లేస్లో వచ్చింది, ఏ ఏజ్ గ్రూప్లో వచ్చింది, వాళ్ళకి ఇంకేమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, సో వీటిని బట్టి రికవరీ అనేది ఉంటుంది. ఓకే, అంటే కొంతమంది కంప్లీట్లీ ఇంజెక్షన్ ఇచ్చిన విత్ ఇన్ 1/2 hour 1 hour కూడా కంప్లీట్ 100% రికవరీ వస్తుంది. కొంతమందికి 30%, 50%, 60%, ఇట్ డిపెండ్స్ అపాన్ నేను అన్నట్టు అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, ఏజ్ కానివ్వండి, అట్ విచ్ డ్యూరేషన్, ఎంత ఫాస్ట్గా ఇచ్చాం, ఎంత అర్లీగా ఇచ్చాం ఇంజెక్షన్ అన్న దాన్ని బట్టి పోస్ట్ రికవరీ స్టేటస్ ఉంటుంది. సరే, ఒక్కసారి వచ్చింది స్ట్రోక్, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారు ప్రాపర్గా, మీరు అన్నట్టుగానే గోల్డెన్ అవర్లో వచ్చారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు. సో ఒక్కసారి వచ్చినటువంటి స్ట్రోక్ మళ్ళీ మళ్ళీ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుందా? ఎగ్జాక్ట్లీ, స్ట్రోక్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి కొన్ని ఉంటాయి, మనం డిస్కస్ చేద్దాం అది. సో స్ట్రోకే రిస్క్ ఫ్యాక్టర్. ఓకే, ఆల్రెడీ ఒక్కసారి వచ్చిన వాళ్ళకి స్ట్రోక్ మళ్ళీ ఈజీగా సెకండ్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ క్లాట్ బస్టర్ ఇంజెక్షన్ తీసుకున్నాం, నేను 100% రికవర్ అయిపోయాను, ఇంకా ఏం ట్రీట్మెంట్ అవసరం లేదనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. సో లైఫ్ లాంగ్ షుగర్కి, బీపీకి ఎలా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడతామో, ఒక్కసారి స్ట్రోక్ బారిన పడిన వాళ్ళు జీవితకాలం టాబ్లెట్స్, బ్లడ్ థిన్నర్స్ అనేటివి వాడాల్సిందే. అంటే దాంట్లో మళ్ళీ ఇస్కిమిక్ స్ట్రోక్ వాళ్ళ గురించి మాత్రం నేను చెప్తున్నాను. సో జీవితకాలం వాడకపోతే మళ్ళీ వాళ్ళు రెండోసారి స్ట్రోక్ బారిన పడే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. సో స్ట్రెస్కి స్ట్రోక్కి ఉన్నటువంటి సంబంధం? స్ట్రెస్ కెన్ కాజ్ ఎనీ కైండ్ ఆఫ్ డిజార్డర్, స్ట్రోక్ నిమిత్తం కాదు. ఓకే, స్ట్రెస్ అనేది ఎలా స్ట్రోక్కి లీడ్ చేస్తుందో నేను చెప్తాను. స్ట్రెస్ వల్ల మనకు ఫస్ట్ కార్టిసోల్ హార్మోన్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఆ కార్టిసోల్ హార్మోన్స్ వల్ల మనకి లోపల బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది, డయాబెటీస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఇన్ టర్న్ వెజల్స్ నారో అవ్వడం, అందులో కొలెస్ట్రాల్ డిపాజిషన్ అవ్వడం, ఇంకా దాని తర్వాత క్లాట్ ఫార్మేషన్, లేదా ఓవర్ స్ట్రెస్ అయినప్పుడు సడన్ బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు బ్లడ్ వెజల్ బర్స్ట్ అయ్యి బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇంత జరుగుతుంది. సో జనరల్లీ స్ట్రెస్ అనేది అందరికీ కామన్గా ఈ రోజు అయిపోయింది కాబట్టి దాన్ని పెద్ద దీనిగా తీసుకోవటం లేదు ఎవరు కూడా. వీ హ్యావ్ టు మేనేజ్ ద స్ట్రెస్. మెడిటేషన్ కావచ్చు, వాట్ ఎవర్, స్ట్రెస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్. మ్యామ్, ఈ స్ట్రోక్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి? ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్లో డయాబెటీస్, షుగర్, అన్కంట్రోలబుల్ షుగర్, హైపర్ టెన్షన్, హై బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్ లెవెల్స్, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్, సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఎక్కువ శాతం కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి, ఎక్సర్సైజ్, బాడీకి ఎక్సర్సైజ్ లేని వాళ్ళు, అండ్ స్ట్రెస్, హై స్ట్రెస్ లెవెల్స్, ఇవన్నీ కూడాను స్ట్రోక్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. ఒబెసిటీ, ఉబకాయం, ఇవన్నీ వీటన్నిటిని మనం మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. మాడిఫైబుల్ అంటే మన కంట్రోల్లో ఉండేవి, వీ కెన్ మాడిఫై దెమ్. అంటే మనం టాబ్లెట్స్ వేసుకోకపోతే అన్కంట్రోల్డ్ అయితే, టాబ్లెట్స్ వేసుకుంటే కంట్రోల్డ్ అవుతాయి. దే ఆర్ ఇన్ ఆర్ హ్యాండ్స్. ఓకే, అండ్ ఒక్కటి నాన్ మాడిఫైబుల్, ఎవరి చేతుల్లో, మన చేతుల్లో లేనిది కూడా ఒక నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంది, అదే ఏజ్ పెరిగే కొద్దీ స్ట్రోక్ రిస్క్ పర్సంటేజ్ కూడా అలానే పెరుగుతుంటుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో మనం ఈవెన్ లెస్ దాన్, అంటే 40 సంవత్సరాల లోపల వాళ్ళకు కూడా స్ట్రోక్ చూస్తున్నాం. వాళ్ళ కారణాలు డిఫరెంట్ ఉంటుంది. సో ఇప్పుడు హెరిడిటరీగా ఉన్నది కాకుండా ఇంకా చాలా మందికి బీపీ ఉన్న వాళ్ళల్లోనే స్ట్రోక్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, మిగతా వాళ్ళకి అంత పెద్ద ప్రమాదం ఏమీ లేదు అని అనుకుంటారు. ఎంతవరకు వాస్తవం? కరెక్ట్. యాక్చువల్లీ స్ట్రోక్కి గల రిస్క్ ఫ్యాక్టర్స్ యూజువల్లీ డయాబెటీస్, హైపర్ టెన్షన్ స్టాండ్స్ ఫస్ట్. సో బ్లడ్ ప్రెషర్ అనేది బ్లడ్ వెజల్ని నారో చేసేస్తుంది, స్టిఫ్ చేస్తుంది, లోపల ఉన్న కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఇంక్రీజ్ చేస్తుంది. సిమిలర్ మెకానిజం ఈవెన్ డయాబెటీస్లో కూడా ఇదే పెథాలజీ మెకానిజం వల్ల బ్లడ్ వెజల్ వీకెన్ అవ్వడం, స్టిఫ్ అవ్వడం, నారో అవ్వడం, బ్లడ్ ఫ్లో అనేది తక్కువైపోవడం. సో ఈ మెకానిజం వల్ల హైపర్ టెన్షన్ లీడ్స్ టు ఆ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం, స్ట్రోక్ రావడానికి కారణం. కొంతమందికి ఏంటి, హై బ్లడ్ ప్రెషర్, అంటే ఆల్రెడీ బీపీ ఉన్న వాళ్ళు
బీపీ టాబ్లెట్స్ కొద్ది రోజులు ఆపేస్తారు, ఇప్పుడు నాది కంట్రోల్ అయిపోయిందని సడన్గా ఆపేస్తారు. వాళ్ళకి తెలియకుండానే సడన్లీ ఆ 150 ఉండే బ్లడ్ ప్రెషర్ 200కి జంప్ అవుతుంది. ఆ టైంలో ఆ ప్రెషర్ తట్టుకోలేక బ్లడ్ వెజల్ సడన్గా రప్చర్ అయింది అనుకోండి, బ్రెయిన్ మొత్తం బ్లీడింగ్, సో అగైన్ హెమరేజిక్ స్ట్రోక్ అంటాం దాన్ని. యా, సో బీపీ వచ్చింది అంటే లైఫ్ లాంగ్ మనం మెడిసిన్స్ వాడాల్సిందే. మేబీ కంట్రోల్కి వస్తే డోస్ తక్కువ చేస్తారు కానీ బట్ నెవర్ ఇట్ కాన్ బి స్టాప్డ్. సో జెండర్ వైజ్గా చూసుకునేటప్పుడు మేల్ అండ్ ఫీమేల్స్లోని ఎవరికి ఎక్కువగా స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది? యూజువలీ జెండర్ ఈక్వలెన్సీ అనేది ఉంటుంది, బట్ మేల్ ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ స్ట్రోక్స్ బికాస్ ఆఫ్ డయాబెటీస్ రిస్క్ కావచ్చు, హైపర్ టెన్షన్, స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్. సో ఇవన్నీ యూజువలీ సీన్ ఇన్ మోర్ మేల్ పాపులేషన్ కాబట్టి స్ట్రోక్ ఈజ్ ఆల్సో మోర్ కామన్ ఇన్ మేల్ జెండర్. సో ఒబేసిటీకి దీనికి ఏమైనా సంబంధం ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. ఒబేసిటీ అంటే ఉబకాయం, ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, లేదా హెరిడిటరీ కాజెస్ కావచ్చు, రకరకాల రీజన్స్, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఒబేసిటీ ఉంటుంది. సో ఒబేసిటీ వల్ల కూడా ఇంటర్నల్గా కొలెస్ట్రాల్ డిపోజిషన్, బ్లడ్ వెజల్స్, రక్తనాళాల్లో బ్రెయిన్ సప్లై చేసే బ్లడ్ వెజల్స్లో కొలెస్ట్రాల్ డిపోజిషన్ ఎక్కువ అవడం, ఇంటర్న్ క్లాట్ ఫార్మేషన్ ఎక్కువ అవడం, బ్లడ్ బ్లాకేజ్, సర్క్యులేషన్ పోయింది, స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒబేసిటీ, స్ట్రెస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్, స్ట్రెస్, ఎవ్రీథింగ్. మ్యామ్, సో గతంతో పోల్చుకున్నట్లయితే ట్రీట్మెంట్ విధానంలోనే నవడేస్ ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? ట్రీట్మెంట్స్ అనేవి ఇంకా ఎంత బెటర్ అయ్యాయి? యాక్చువల్లీ వీఆర్ న్యూరాలజిస్ట్, యాజ్ అ న్యూరాలజిస్ట్ ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ హ్యాపీయర్ నవడేస్ బికాస్ చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. ముందు అసలు స్ట్రోక్ అంటే అవేర్నెస్ ఉండేది కాదు. ఇప్పుడు పేషెంట్సే వచ్చి మేడం మాకు టైం అయిపోతుంది, ఇంజెక్షన్ ఇవ్వండి, అలా మాకు టైం ఉంది కదా ఇంకా అని ఆ అవేర్నెస్ అయితే వచ్చిందని వీఆర్ హ్యాపీ. బట్ అంటే మనకు వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్ చాలామంది జనాల్లోకి ఇంకా చేరలేదు. అందుకే స్ట్రోక్ అవేర్నెస్, వరల్డ్ స్ట్రోక్ అవేర్నెస్ డే అని కూడా స్టార్ట్ చేసాం. October 29th of every year we celebrate stroke awareness day, పబ్లిక్ అవగాహన పెంచడానికి. సో 2 రకాల స్ట్రోక్స్ ఉంటాయి యాక్చువల్లీ, ఇస్కెమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్. ఇస్కెమిక్ స్ట్రోక్ అనేది మోర్ దెన్ 85% కాజెస్ ఫర్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్ 15%. సో ఆ క్లాట్ బస్టర్ ఇమీడియట్గా ఇచ్చే ఇంజెక్షన్ యూజువల్లీ ఇస్కెమిక్ స్ట్రోక్లో చేస్తాం. అండ్ 4.5 hours లోపు ఈ ఇంజెక్షన్ తీసుకుంటే గోల్డెన్ పీరియడ్ అండ్ రిజల్ట్ బాగుంటుంది. అండ్ ఫాలోడ్ బై బ్లడ్ థిన్నర్స్, లైఫ్ లాంగ్ బ్లడ్ థిన్నర్స్. అండ్ ఇంకా కొన్ని అంటే ఫాలోడ్ బై మనం ఈ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అయిపోయాక ఇంకొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం, లైక్ ఎంఆర్ యాంజియోగ్రామ్. అంటే లోపల ఇంటర్నల్గా బ్లడ్ వెజల్స్ ఏదైనా బ్లాకేజ్ ఉంటే వితిన్ 24 hours మనం థ్రాంబెక్టమీ ఎలాంటి ప్రొసీజర్స్ కూడా చేసుకునేది ఉంటుంది. అండ్ కెరోటిడ్స్, బ్రెయిన్కి బ్లడ్ సప్లై చేసి ఇంకొక వెజల్స్ ఇక్కడ నెక్ దగ్గర ఉంటాయి, దాంట్లో 50 to 99% బ్లాకేజ్ ఉందనుకోండి, స్టెంటింగ్ అంటే హార్ట్ వెజల్స్కి ఎలా మనం స్టెంట్ వేస్తాం అలానే కెరోటిడ్ బ్రెయిన్ రిలేటెడ్ బ్లడ్ వెజల్స్ కూడా స్టెంటింగ్ అనే ప్రొసీజర్ ఉంటుంది. అది కూడా నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్. సో చాలా ట్రీట్మెంట్స్ అయితే అందుబాటులోకి వచ్చాయి కాబట్టి సో ఎవరు కూడా భయపడాల్సిన నెసిటీ అయితే లేదు, బట్ కేర్ఫుల్ గా ఉండాలి. రైట్. సో కుటుంబ సభ్యులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో ఫస్ట్ ప్రికాషన్స్ వాళ్ళు ఏం తీసుకోవాలి? చాలా మంది కూడా డిలే అవ్వడానికి రీజన్స్, ఒకవేళ కళ్ళు తిరుగుతున్నాయి, సో వట్టిగో అయి ఉంటుంది, సో దానికి సంబంధించిన టాబ్లెట్స్ ఇచ్చేయడం, ఇంట్లో పడుకోబెట్టడం లాంటివి చేస్తారు. లేకపోతే బ్రెయిన్ తలనొప్పి వస్తుంది, సో దానికి సంబంధించిన ఏదో ఒక టాబ్లెట్ ఇచ్చి ఇంట్లో ఉంచేస్తూ ఉంటారు. సో అలాంటి విషయంలో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మనం ఫస్ట్లో డిస్కస్ చేసాం బీ ఫాస్ట్ సిమ్టమ్స్ అని. అంటే ఇవి ఓన్లీ మోస్ట్ కామన్ స్ట్రోక్ సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ కాకుండా ఇంకా స్ట్రోక్ ప్రెజెంటేషన్ అయ్యే సిమ్టమ్స్ చాలా ఉంటాయి. లైక్ మీరు అన్నట్టు వర్టిగో కూడా సెంట్రల్ వర్టిగో, అది కూడా బ్రెయిన్లో బ్యాక్ సైడ్ సెరిబెల్లం అనే పార్ట్లో ఏదైనా క్లాట్ అయితే సివియర్ వర్టిగో, వామిటింగ్స్, హెడేక్స్తో ప్రెజెంట్ అవుతారు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది స్ట్రోక్ సిమ్టమ్స్. సో మీరు అన్నట్టు ఓవర్ ప్రికాషన్ ఈజ్ బెటర్. సో ఇప్పుడు ట్రీట్మెంట్లో భాగంగా ఇచ్చేటువంటి థెరపీస్, సో ఎలాంటి థెరపీస్ ఇస్తారు, దానివల్ల ఎలాంటి యూజ్ ఉంటుంది? హెమరేజిక్ స్ట్రోక్ అయితే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండాలి. హెమరేజిక్ స్ట్రోక్కి వన్ అండ్ ఓన్లీ ద రీజన్ ఈజ్ హైపర్ టెన్షన్, బట్ సమ్ అదర్ రీజన్స్ కూడా ఉంటాయి. అన్యూరిజమ్స్, అబ్నార్మల్ బ్లడ్ వెజల్ ఫార్మేషన్, రప్చర్ అవ్వడం, వాటికి మనం ఏం చేయలేం. అవి రప్చర్ అయిన తర్వాతనే మనకు తెలుస్తాయి అలాంటివి ఉన్నాయని. సో ప్రికాషనరీ ఏం సిమ్టమ్స్ కూడా ఉండవు. సో బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ని ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలి. హెమరేజిక్ స్ట్రోక్కి అదొకటి ప్రివెన్షన్. అండ్ స్మోకింగ్, ఎందుకంటే స్మోకింగ్ ఇంక్రీజెస్ బ్లడ్ ప్రెషర్ ఫర్దర్, ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది స్మోకింగ్. అండ్ ఓవర్ ఆల్కహాల్ కన్జంప్షన్, స్ట్రెస్ తగ్గించుకోవాలి, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండకూడదు, ఒబేసిటీ ఉండకూడదు, కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవాలి. అండ్ ఇస్కెమిక్ స్ట్రోక్ విషయానికి వస్తే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, డయాబెటీస్, హైపర్ టెన్షన్, అవన్నీ రెగ్యులర్ కంట్రోల్లో ఉంచుకోవాలి, సో దట్ వీ కెన్ ప్రివెంట్ ఫస్ట్ స్ట్రోక్. బట్ ఆల్రెడీ ఒక్కసారి స్ట్రోక్ వచ్చిందంటే కంపల్సరీ అక్యూట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ అయిపోయాక నెక్స్ట్ లైఫ్ లాంగ్ బ్లడ్ థిన్నర్స్ వాడడం, రెగ్యులర్ డాక్టర్ విజిట్స్, ఫాలోఅప్స్ ఉండాలి. ఎందుకంటే మధ్యలో కంప్లీట్ నార్మల్ అయిపోయిందని వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ ఆపేసే ఛాన్సెస్ ఉంటాయి.
అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్, కంట్రోల్ ఆఫ్ స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్. అంటే ఇప్పుడు మాట వాళ్ళకి పోయింది అనుకోండి, సో ఈ థెరపీస్ వల్ల మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ అక్యూట్ ట్రీట్మెంట్ అయిపోయాక ఇన్ హాస్పిటల్ డిపెండింగ్ అపాన్ పేషెంట్ కండిషన్ 5 days 7 days పోస్ట్ డిశ్చార్జ్, పోస్ట్ స్ట్రోక్ రిహాబిలిటేషన్, ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఫస్ట్ గోల్డెన్ పీరియడ్ మనం 4.5 hours ఎలా స్ట్రోక్కి ట్రీట్మెంట్కి 4.5 hours గోల్డెన్ పీరియడ్, స్ట్రోక్ ట్రీట్మెంట్ అయిపోయాక ఫస్ట్ 3 months అంతే గోల్డెన్ పీరియడ్. అంటే కొంతమంది అందరూ కంప్లీట్ రికవరీ అయిపోయిన పేషెంట్స్కి పోస్ట్ స్ట్రోక్ రిహాబిలిటేషన్ గురించి మాట్లాడరు. అంటే ఎవరైతే ఫుల్ ఫ్రెష్గా ఇంప్రూవ్ అవ్వలేదో వాళ్ళకి పోస్ట్ స్ట్రోక్ రిహాబిలిటేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫస్ట్ 3 months. అంటే ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తున్నాను, మీ ఫ్యామిలీ మెంబర్కి, మీ బ్రదర్కా, మీ సిస్టర్కా, మీ వైఫ్, మీ హస్బెండ్, మీ మదర్, ఫాదర్ కానీ ఎవరికి స్ట్రోక్ వచ్చినా మీరు వాళ్ళకి ఆఫ్టర్ స్ట్రోక్ ఇవ్వగలిగేది ఓన్లీ హెల్ప్ ఈజ్ ఫిజియోథెరపీ. సో ఎంత మీరు మంచి ఫిజియోథెరపీ ఇవ్వగలిగితే అంత పేషెంట్కి బర్డన్ తగ్గుతుంది, యాజ్ అ కేర్ గివర్ మీ బర్డన్ కూడా తగ్గుతుంది. సో ఫిజియోథెరపీలో కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చాయండి. అంటే లిమ్ ఫిజియోథెరపీ, చేయి కాలు పక్షవాతం వచ్చిందనుకో లిమ్ ఫిజియోథెరపీ చేపిస్తాం. లాంగ్వేజ్ డిస్టర్బెన్స్, స్పీచ్ డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి స్పీచ్ థెరపీ. అలా కాకుండా కాగ్నిషన్, జ్ఞాపక శక్తి పోవడం, ఇలాంటి బిహేవియరల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. ఓకే. అండ్ అడ్వాన్సెస్, రోబోటిక్ అడ్వాన్సెస్ వచ్చాయి. అండ్ టీఎంఎస్, ట్రాన్స్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్. ఇప్పుడు ఫిజియోథెరపీ అంటే ఏంటి, మనం ఓన్లీ డ్యామేజ్డ్ బాడీ పార్ట్స్కి చేపిస్తాం. బట్ టీఎంఎస్ ఈజ్ డైరెక్ట్లీ డ్యామేజ్ బ్రెయిన్ టిష్యూని మనం స్టిమ్యులేట్ చేసిన కొత్త టెక్నాలజీ అనమాట. ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో అవైలబుల్. సో వంశపారపర్యంగా ఉండేటప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఇలాంటివి ఫేస్ చేయకుండా ఉండేందుకు ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఎగ్జాక్ట్లీ. స్ట్రోక్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్, హెరిడిటరీ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు డయాబెటీస్కి, హైపర్ టెన్షన్ దేనివల్ల వస్తాయి ఇవి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే రెగ్యులర్ వర్కౌట్స్, బ్యాలెన్స్డ్ డైట్, కటింగ్ డౌన్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇవన్నీ కంపల్సరీ ఉండాలి. అండ్ ఫ్రీక్వెంట్ రెగ్యులర్ మానిటరింగ్ ఆఫ్, అంటే డయాబెటీస్ 3 months, ఎవ్రీ 3 months దే హ్యావ్ టు గో ఫర్ చెకప్. ఆల్రెడీ ఫ్యామిలీలో ఎవరికైనా స్ట్రోక్ ఉందంటే అంటే మోర్ ఆఫన్, ఏం లేవనుకోండి దే కెన్ ఈవెన్ గో ఫర్ 6 months ఇంటర్వెల్స్. బట్ 3 months వన్స్ చెకప్ చేయించుకోవడం. హార్ట్ స్ట్రోక్కి లైక్ టీఎంటీ, ట్రెడ్మిల్ టెస్ట్ ఇవన్నీ చేయించుకోవచ్చు. అంటే ఇప్పుడు హెల్తీగా ఉండడం అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏదైతే ఉందో, సో వీళ్ళందరూ మంచిగా వర్కౌట్స్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, బాడీ బిల్డింగ్ చేసుకోవాలి. సో ఈ క్రమంలో వాళ్ళు ప్రోటీన్ పౌడర్స్ ఎక్కువగా తీసుకోవడం లాంటిది జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల కూడా బ్లడ్ థిక్నెస్ అనేది పెరుగుతుందా, దానివల్ల కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉందా? ఎగ్జాక్ట్లీ. మేము ఎప్పుడు ప్రోటీన్ పౌడర్ సజెస్ట్ చేయము అన్లెస్ అంటిల్ దే కాంట్ టేక్ ఓరలీ. అంటే ఇప్పుడు కొంతమంది స్ట్రోక్ బారిన పడిన వాళ్ళు మింగడానికి ఇబ్బంది ఉంటుంది, వాళ్ళకి మనం ప్రోటీన్ పౌడర్స్ అయితే ఈజీగా కన్స్యూమ్ చేయగలరు కాబట్టి వాళ్ళకి లిక్విడ్ డైట్ అలాంటివి అలవాటు చేస్తాం. బట్ వెన్ వీఆర్ సో హెల్తీ, ఇంత యంగ్, టీత్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, వీ హ్యావ్ లాట్ ఆఫ్ న్యాచురల్ ప్రోటీన్ డైట్, వై టు గో ఫర్ ప్రోటీన్ పౌడర్స్? ఎనీ ఆర్టిఫిషియల్ థింగ్ మనం నమ్మని. ఒక టాబ్లెట్ అడ్వైస్ చేస్తేనే డౌట్ పడతారు దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని. దెన్ హౌ కెన్ యూ టేక్ ద ప్రోటీన్ పౌడర్స్? దాని గురించి కూడా మనం ఎంతో రీసెర్చ్ చేయాలో ఆలోచించాలి. సో ప్రోటీన్ డైట్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అన్నిట్లోనూ లక్షణంగా హై ప్రోటీన్ డైట్స్ ఉన్నాయి. యూ కెన్ కన్స్యూమ్ బ్యాలెన్స్డ్ హై ప్రోటీన్ డైట్, లో కార్బోహైడ్రేట్ అండ్ లో ఫ్యాటీ డైట్. సో స్ట్రోక్ వచ్చిన వాళ్ళు రాకుండా ఉండేందుకు కూడా డైట్ విషయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది? లెస్ అంటే మిల్లెట్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి. డయాబెటీస్ కంట్రోల్గా ఉండాలి అంటే మనకి కార్బోహైడ్రేట్ తగ్గించి, అంటే మరీ స్టాప్ చేయకూడదు. సో ఆ కార్బోహైడ్రేట్ తక్కువ, వాటిని మిల్లెట్స్తో రీప్లేస్ చేసుకోవాలి. బ్రౌన్ రైస్, ఇవన్నీ సజ్జలు అవి ఇవి ఉంటాయి కదా, మిల్లెట్స్ తీసుకోవడం. అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. కాకపోతే కొన్ని డయాబెటీస్లో కొన్ని అవాయిడ్ చేయమంటాం, లైక్ ఎక్కువ కార్బోహైడ్రేట్, స్టార్చ్ కంటెంట్ ఉన్న పొటాటో లాంటివి. అండ్ హై ప్రోటీన్ డైట్, ఎగ్ వైట్స్, సోయాబీన్, రాజ్మా అండ్ వైట్ మీట్. రెడ్ మీట్ అవాయిడ్ చేయమంటాం, లైక్ మటన్ అట్లాంటివి. సో వైట్ మీట్ విల్ హ్యావ్, బట్ ద వే వీ కుక్ అండ్ ఈట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే నేను చికెన్ తినాలని చెప్పి రోజు డీప్ ఫ్రైస్ చేసేసుకుని తింటే దాంట్లో మళ్ళీ వచ్చేది మనకు కొలెస్ట్రాల్, ప్రోటీన్ తగ్గిపోయి బ్యాడ్ క్వాలిటీ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ మన గుడ్ క్వాలిటీని బ్యాడ్ క్వాలిటీలో కన్వర్ట్ చేసేస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ట్రై టు టేక్ స్టీమ్డ్ ఫుడ్ విచ్ కంటైన్స్ యాక్చువల్ ప్రోటీన్ అలానే రీటైన్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. స్ట్రోక్స్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ని మా వ్యూవర్స్ అందరికీ షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.